హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియో ఏంటంటే ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది కదా, దానికి లాస్ట్ క్లోజింగ్ ర్యాంక్ చెప్తాను చూడండి. నాన్ మైనారిటీ అంటే నాన్ మైనారిటీ కాలేజీలు మీకు ఏమీ అవసరం లేదు, రిజర్వేషన్ ఏమి లేకుండా. ఇప్పుడు B1 అనుకోండి, ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు సపోజ్ తెలంగాణ వాళ్ళకైనా ఎవరికైనా కానీ B1 కేటగిరీ ర్యాంక్ అంటేనేమో అన్ని స్టేట్స్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీనికి, ఓకేనా. B2 అంటేనేమో ఓన్లీ ఆంధ్ర వాళ్ళు మాత్రమే ఈ కాలేజీలో ఎలిజిబుల్ అవుతారు, ఎందుకంటే ఈ ఆంధ్ర కాలేజీలు కదా, అందుకని ఏయూ రీజియన్ వాళ్ళకి ఏయూ అట్లాగా. ఎన్ఆర్ఐ కోట, ఓకేనా. చూడండి, అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు B1 వాళ్ళకి 1,60,246 1,60,246. నెక్స్ట్ ముందు B1 చెప్తాను, తర్వాత B2, తర్వాత ఎన్ఆర్ఐ చెప్తాను చూడండి. అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ చిత్తూరు. మార్క్స్ చూసుకోవద్దు, ర్యాంక్ చూసుకోండి. లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఈ 453 మార్క్స్కి ఈ సంవత్సరం అంటే ఈ 2024లో ర్యాంక్ ఎంత వచ్చిందంటే 453 మార్క్స్కి 2,80,000 అట్లా వచ్చింది. మీకు అర్థమవుతుందా? 2,50,000 దాకా అలా ఉంది ర్యాంక్. అంతా 1,00,000 పైనే డిఫరెన్స్ ఉంది ర్యాంకు. మీరు మళ్ళీ పొద్దుగూకులు మార్క్స్ నాకు పెట్టొద్దు, మార్క్స్ పెట్టి నాకు అక్కడ సీట్ వచ్చింది ఇక్కడ సీట్ వచ్చింది అంటే నేనైతే చెప్పలేను. ఫస్ట్ మీరు ర్యాంక్ పెట్టండి, ఆల్ ఇండియా ర్యాంకు, తర్వాత స్టేట్ ర్యాంక్ పెట్టండి, తర్వాత మీరు ఏ రీజన్, ఏయూ రీజనా, ఎస్వియు రీజనా, ఓయూ రీజనా, రీజియన్ పెట్టండి. తర్వాత మీకు ఏ క్యాంపస్ ఎందులో కావాలి అంటే ఎంబీబీఎస్లో సీట్ కావాలా, బీడీఎస్లో కావాలా, అట్లా పెట్టి కింద కమెంట్ చేసి నాకు పెట్టండి, అప్పుడు నేను మీకు ఇస్తాను. ఇంకా వీడియోస్లో అన్నీ అంత క్లారిటీగా చేస్తున్నాను కదా, ఎందుకు కమెంట్స్లో మీకు అంత డౌట్స్ వస్తున్నాయి? నా వీడియోస్లో ఏమన్నా మీకు అర్థం అవ్వట్లేదు, నా వాయిస్ కానీ నేను చెప్పే విధానం కానీ? అదైతే కమెంట్ చేయండి. పొద్దుగుకులో అంటే పద్దాకలు కమెంట్ చేస్తున్నారు కదా, నాకు అక్కడ సీట్ వచ్చిద్దా ఇక్కడ సీట్ వచ్చిద్దా అని. మీరు వీడియో పూర్తిగా చూడకుండా కమెంట్ చేస్తున్నారా నాకు? ప్లీజ్ వీడియో పూర్తిగా చూడకుండా కమెంట్ చేసేటట్టయితే ప్లీజ్ వెళ్ళి కమెంట్ పూర్తిగా చూసి కమెంట్ చేయండి నాకు. అప్పుడు నేను మీకు ఒక్కరికే కాదు కదా, ఇంకెంతమందికి కమెంట్స్కి రిప్లై ఇవ్వాలి. ఒకవేళ జెన్యూన్ కమెంట్ అయినా కానీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, అది నా బాధ. అర్థమవుతుందా? చెత్తగా అయితే కమెంట్స్ పెట్టొద్దు. మీ కమెంటు జెన్యూన్గా మీకు అంత బాధగా ఉంటేనే పెట్టండి. నేను ప్రతిదీ క్లారిటీగా చెప్తాను మీకు, ఓకేనా. ఇది అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చిత్తూరు. 466 మార్క్స్ చూసుకోవద్దు. 1,44,508. నెక్స్ట్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్నవరం 1,17,513. ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడప. ఇది మైనారిటీ ముస్లిం వాళ్ళకండి, మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి కుదరదు, ఓన్లీ ముస్లిం మైనారిటీయే. ముస్లిం వాళ్ళకి ఫిల్ అయిన తర్వాతే మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, ఓకేనా. ఇది మాపప్ రౌండ్లో చూసి ముస్లిం వాళ్ళకి ఫిల్ అవ్వగా ఇంకా సీట్లు మిగిలి ఉంటే ఓసీ కానీ ఈబీసీఏ కానీ అట్లా వాళ్ళకి ఇస్తారు, అర్థమవుతుందా, ముస్లిం మైనారిటీ కాకుండా. నెక్స్ట్ ఒక్క నిమిషం, వీళ్ళకైతే 4,55,195. నెక్స్ట్ శ్రీ గాయత్రి విద్యాప్రసాద్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం 1,80,183. నెక్స్ట్ గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం 1,61,242. ఇవన్నీ B1 అంటే ఏ రీజన్ వాళ్ళకైనా కానీ వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఏయూ రీజన్, ఎస్వియు రీజన్కి అట్లా ఏం పని లేదు, మీకు అవసరం లేదు, మీరు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు ఈ కన్సర్న్ కాలేజీలో. అది బీక్యాట్ అండి, అదే మేనేజ్మెంట్ కోటా సీట్లు అనమాట. నెక్స్ట్ జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమహేంద్రవరం 1,17,212. 1,17,212. పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఇంకొక విషయం, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులోకి వెళ్ళి చూస్తే ఇవన్నీ ఇప్పుడు పీడిఎఫ్లు కనిపిస్తే డౌన్లోడ్ చేసుకోండి, మీకు ఇంకా రాసుకోవటానికి ఇదైతే. కాటూరు మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరు 1,41,930. 1,41,930. నెక్స్ట్ కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురం. 1,80,768. 1,80,768. నెక్స్ట్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం 1,65,419.
నెక్స్ట్ నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు 1,01,226. 1,01,226. నెక్స్ట్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయవాడ. ఇది కూడా మైనారిటీ వాళ్ళండి, ముస్లిం మైనారిటీ వాళ్ళే జాయిన్ అవుతారు, మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ అవడానికి ఛాన్స్ ఉండదు. ముస్లిం మైనారిటీ సీట్లన్నీ ఫిల్ అయితేనే మిగతా వాళ్ళు ఏమైనా జాయిన్ అవుతారు. దీనికి వచ్చేప్పటికి 4,08,222. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం 1,38,065. 1,38,065. నెక్స్ట్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్న కాకాని. 1,51,594. 1,51,594. నెక్స్ట్ పెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ కుప్పం. ఇది వచ్చేప్పటికి 1,31,395. 1,31,395. నెక్స్ట్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్ నంద్యాల. ఓకేనా, దీనికి 1,54,432. 1,54,432. శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ రేణుగుంట తిరుపతి 1,75,101. నెక్స్ట్ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు. 3,51,665. నెక్స్ట్ శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్. ఓన్లీ ఉమెన్స్ అనండి, ఇక్కడ ఇంకెవరు మెన్స్ వచ్చి జాయిన్ అవ్వడానికి వీలు ఉండదు. ఇది స్విమ్స్. దీనికి వచ్చేప్పటికి కట్ ఆఫ్ ఇవ్వలేదు ఇక్కడ. నేను చూసి మళ్ళీ మీరు కావాలంటే ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే కానీ నాకు కమెంట్ చేయండి, నేనైతే ఫుల్ వీడియో చేస్తాను. ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లియర్గా తీసుకున్నారా? ఓకే, సరే. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ చేశాను, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి, కంపల్సరీ మీకైతే ఉపయోగపడిద్ది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. ఇంకా రేపు వీడియోలో B2 కేటగిరీ అంటే ఓన్లీ ఆంధ్ర వాళ్ళకు మాత్రమే. ఇప్పుడు ఇది ఆంధ్ర వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి అంటే మిగతా వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా, దాని కట్ ఆఫ్ హైలో ఉండిద్ది. ఓకేనా, ఆ కట్ ఆఫ్ నెక్స్ట్ టైం చెప్తాను. ఓన్లీ ఆంధ్ర మేనేజ్మెంట్ కోటా ఆంధ్ర వాళ్ళే అందులో జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ వాళ్ళు ఎవరు వచ్చి జాయిన్ అవ్వడానికి వీలు ఉండదు. B2 కేటగిరీ అది. నెక్స్ట్ C కేటగిరీ కూడా తర్వాత చెప్తాను. C కేటగిరీ B2 నెక్స్ట్ చెప్తా. ఇంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.